రెండు జాతీయ పార్టీలు అక్కడ పాగా వేయాలని తహతహలాడుతున్నాయి. హ్యాట్రిక్ కొట్టి సత్తా చాటుకోవాలనుకుంటుంది గులాబీ పార్టీ. దీంతో అందరి చూపు ఇప్పుడు ఆ కార్పొరేషన్ పైనే ఉంది. ఈసారి అక్కడ పోటీ ఉత్కంఠభరితంగా మారబోతుంది. మేయర్ స్థానాన్ని ముచ్చటగా మూడోసారి మహిళకు కేటాయించడం మరింత ఆసక్తి రేపుతోంది. కీలక నేతల ఆశలు గల్లంతుకు కావడంతో ఎలాగైనా మేయర్ పదవి దక్కించుకునేందుకు మహిళా నేతల కోసం జల్లెడ పడుతున్నాయి ఆ మూడు పార్టీలు. ఉత్తర తెలంగాణలో కీలకమైన ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. నిజామాబాద్ మేయర్ పదవిని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అనే రీతిలో ఫైట్ జరగబోతోంది. ప్రధాన పార్టీల్లో ముఖ్య నాయకులు మేయర్ పదవిపై ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్నారు. ఆ టార్గెట్తోనే హడావుడి చేస్తూ వచ్చారు. 2 సార్లు మహిళలకు రిజర్వ్ చేయడంతో ఈసారి జనరల్ అవుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా మూడోసారి కూడా మహిళా రిజర్వేషన్ రావడంతో అంతా ఖంగు తిన్నారు. ఈసారి నిజామాబాద్ మేయర్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించడంతో పార్టీలో సమర్థులైన మహిళా నేతల కోసం కసరత్తు ప్రారంభమైంది. 60 డివిజన్లను నిజామాబాద్ కార్పొరేషన్లో ఎంఐఎం పార్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. గెలుపోటముల్లో పతంగి పార్టీ ప్రభావం చూపిస్తుంది. 2019లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధికంగా 28 డివిజన్లలో బీజేపీ గెలిచింది. ఎంఐఎం 16 స్థానాలు, బీఆర్ఎస్ 12 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ 2 సీట్లతో సరిపెట్టుకుంటే మరో 2 డివిజన్లలో ఇండిపెండెంట్లు గెలిచారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఎంఐఎం మద్దతుతో గులాబీ పార్టీ నిజామాబాద్ మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఇప్పుడు మజ్లిస్ పార్టీని మద్దతు ఎవరికనే అంశం నిజామాబాద్ కార్పొరేషన్లో కీలకం కాబోతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ కవితారెడ్డి, ఆకుల లలిత, ఆకుల సుజాత పేర్లు అధిష్టానం పరిశీలిస్తోందట. అటు బీజేపీ నుంచి ఆ పార్టీ ప్రస్తుతం ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, పంచారెడ్డి ప్రేరణ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ విషయానికొస్తే మాజీ మేయర్ నీతూ కిరణ్ను మళ్లీ బరిలో నిలపాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు 3 పార్టీల్లో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. కనీసం 3 అభ్యర్థుల పేర్లను ఆయా పార్టీలు పరిశీలిస్తున్నాయట. దీంతో ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచేదెవరు, గెలిచేదెవరు అనేది నిజామాబాద్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంగానే ఇన్నేళ్లు కల్వకుంట్ల కవిత రాజకీయం నడిచింది. దీంతో కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేస్తే సమీకరణాలు ఎలా ఉంటాయనే చర్చ మొదలైంది. హైదరాబాద్లోని తన నివాసంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, ఆశావహులతో కవిత సమావేశమయ్యారు. నిజామాబాద్ కార్పొరేషన్లో 20 నుంచి 30 స్థానాల్లో అభ్యర్థులను దించాలని నిర్ణయించారు. స్థానిక సమస్యలపై పోరాడుతూ నేరుగా ఎన్నికల బరిలో నిలవడం ద్వారా ప్రజలకు మరింత దగ్గరవ్వాలనే వ్యూహంతో ఉన్నారట కవిత. తెలంగాణ జాగృతి రాజకీయ ప్రవేశం కేవలం నిజామాబాద్కే పరిమితమవుతుందా, లేక భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్త విస్తరణకి ఇది తొలి అడుగు అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.